నేనేమన్నాను ఒకసారి మళ్ళీ, సూర్యోదయానికన్నా ముందు నిద్ర లేచి స్నానం చేసి ఇల్లు ఉడుచుకొని దీపం పెట్టండి అన్న. మన వాళ్ళు ఏం చేస్తారు, లేవంగానే ముందు ఇల్లు ఉడిచేస్తారు. అది మహాపాపం. నువ్వు ఎప్పుడైతే కనుక స్నానం చేయకుండా అపరిశుభ్రమైనటువంటి వస్త్రములతో చీపిరి పట్టుకున్నావో లక్ష్యం వెళ్ళిపోతుంది ఇంటి నుంచి. ఇన్నటోడు ఎరుపుకు అయితే ఇట్లాంటి మాటలు 100 చెప్తా నేను. పొద్దున్నే లేవండి, వంగండి, నిల్చోండి అని. అర్థమైందా? పొద్దున్నే తలస్నానం చేసి ఇల్లు ఉగితే కోట్లు వస్తే ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది చేస్తారా బాబు. మిడిల్ క్లాస్ వాళ్ళంతా ఇంకా అదే పని చేస్తుంటారు. ఇక పొద్దున్నే లేచి తలస్నానం చేసి ఇల్లు ఉగితే డబ్బులు వస్తే ఇంకా పనులు ఎందుకు చేస్తారు? పొద్దున్నే పాపం రోడ్లు ఒకేటోళ్ళు, మున్సిపాలిటీలో పనిచేసేటోళ్ళు మోరీలు ఎందుకు ఎత్తారు రావులే? అలా తెలియదా? పొద్దున్న లేస్తే లక్ష్మీదేవి అయితే వద్దన్న వస్తుందంట లక్ష్మీదేవి. ఎందుకు అవలోపుకు మాటలు చెప్తారా? అసలు ఎవడరాయుడు ఏమో ఫాల్తు గోళ్ళు ఇంత ఎంగదు. ఇట్లాంటి మాటలు నమ్మిరనుకో, ఈ మాటలు నమ్మిరనుకో వాని జీతాలకే మీ జీతం కూడా మొడగుడిచిపోద్ది. మంచిగా పని చేసుకొని బతుకురు. అర్థమైందా? ఎవడు పొద్దున్నే ఇల్లు ఉక్కితే డబ్బులు రావు. ఇట్లన్నీ అవలపుకు మాటలు ఇవన్నీ. ఫస్ట్ ఈ ఐటీ మూలం కుదాలి ఇంకా వాళ్ళకేమైందో పాపం ఇట్లాంటి అవలపుకొని తీసుకొస్తారు.